అరచేతిలో స్వర్గం చూపించి పేదల నీడను కబలించడం, ఆకాశ హార్మాలను చూపించి బస్తీలను బలిపెట్టడం, భావితరాలను ప్రస్తావిస్తూ బాధితులను రోడ్డున పడేయడం, ఇందిరమ్మ రాజ్యమంటూ ఇల్లు లేకుండా చేయడం, గాంధీ సరోవర్ అని పేరు పెట్టి బతుకుల్ని చిదిమేయడం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంతా కుట్రేనని ఓ నెటిజన్ దుమ్మెత్తిపోస్తున్నాడు. సబర్మతి నది నమూనా భగవద్గీతేమీ కాదంటూ తేల్చి చెప్పేశాడు. మూసీ పేరిట జరుగుతున్న సుందరీకరణ అంతా పచ్చి బూటకమని, దగా అని, పరమ మోసమని తూర్పారబట్టాడు. రేవంత్ ఇచ్చిన పీపీటీ, సింగపూర్ కన్సల్టెన్సీ ప్రెజెంటేషన్ అంతా గ్రాఫిక్స్ మాయజాలమని మండిపడ్డాడు. మూసీపై రేవంత్ సర్కార్ ఆడుతున్న దాగుడు మూతల లెక్కకు అంతులేదని సబర్మతి రివర్ ఫ్రంట్ నుంచి అసలు నిజాలు తెలియచేశాడు. సబర్మతి సుందరీకరణతో అక్కడి నదీ జలాలు ప్రక్షాళన అయ్యాయని చెబుతున్న కాంగ్రెస్ మంత్రులు దమ్ముంటే గుజరాత్ వచ్చి ఆ నదీ జలాలను తాగాలని సవాల్ విసిరాడు. ఎందుకంటే మన ప్రభుత్వము ఈ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు గురించి ఒక పెద్ద పీపీటీ పెట్టి తాజ్ కృష్ణలో ఏంటిది ఇది మాకు ఇన్స్పిరేషన్, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ లెక్క మేము చేస్తాము, ఇది ఒక ఇండియాలో పయనీర్ ఎగ్జాంపుల్ అని చెప్పారు కదా. మరి ఈ ఎగ్జాంపుల్ ఎట్లుంటది, ఈ ఎగ్జాంపుల్ వల్ల అసలు ప్రజలకు ఏం లాభం జరుగుతుందో చూపించాలని అనుకుంటున్నా. ఇట్లా వీళ్ళు కాంక్రీట్ వేస్తారు. మన మూసీ నదిలో కూడా వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇట్లా కాంక్రీట్ వేసి సుందరీకరణ అని చెప్తారు. సో ఇక్కడ 2 పాయింట్లు, ప్రజల ఇల్లులను కూల్చేసి ఇట్లా కాంక్రీట్ వేసి అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద హోటళ్లు కడతారు. వాళ్ళు అంటున్న నైట్ ఎకానమీ గదే, వాళ్ళు అంటున్న ఎకానమీ గదే. అంటే పేద ప్రజల ఇల్లులు కూల్చేసి పెద్ద పెద్ద హోటళ్లను తీసుకొస్తే అది ఎకానమీ. 2వ పాయింట్ ఏంటంటే ఈ సబర్మతి నీళ్ళంట సుందరీకరణ, సబర్మతి నీళ్ళంట శుభ్రమైనయంట. సబర్మతి నీళ్లు గనక శుభ్రం అయితే, సబర్మతి వాటర్ గనక ట్రీట్ అయి ఉంటే మరి రమ్మనండి రేవంత్ రెడ్డినో లేకపోతే మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో లేకపోతే MRDCL చైర్మన్ ఎవరినో ఒకరిని వచ్చి ఇక్కడ ఉన్న నీళ్ళని దాగి చూపేయమనండి. దమ్ముంటే మన ప్రభుత్వంలో ఉన్న ఏ అధికారి దగ్గరైనా లేకపోతే ఏ నాయకుడి దగ్గరైనా దమ్ముంటే, కాంగ్రెస్ పార్టీలో గాని బీజేపీలో ఉన్న వాళ్ళకి దమ్ముంటే సబర్మతి నది నీళ్లు తాగి చూపేయమనండి. ప్రజలకి అన్ని మభ్యపెట్టుకుంటూ వాస్తవం ఏంటంటే ఇదే సబర్మతి రివర్ ఫ్రంట్ లో 10 సంవత్సరాలైనా గానీ రివర్ ఫ్రంట్ కట్టినాక ఇప్పటికీ సబర్మతి రివర్ అనేది భారతదేశంలోనే అత్యంత కాలుష్యమైన నది లిస్ట్ లో టాప్ లో ఉంది. మీకు కనిపిస్తుండొచ్చు, ఇక్కడ సిమెంట్ కనిపిస్తుండొచ్చు. ఈ సిమెంట్ వల్ల ఏం జరుగుతుంది తెలుసా? నగరము టెంపరేచర్ అనేది పెరుగుతుంది, హీట్ పెరుగుతుంది సిటీలో. ఈ కాంక్రీట్ అనేది హీట్ ని ట్రాప్ చేసుకుంటది, సిటీ టెంపరేచర్ ని పెంచుతుంది. ఒకవేళ ఇక్కడ కాంక్రీట్ ప్లేస్ లో ఎన్వైరన్మెంట్ కనుకుంటే, మట్టి కనుకుంటే, చెట్లు కనుకుంటే టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది. ఇంకొకటి, పర్యావరణాన్ని కాపాడగలుగుతాం, రిజువినేట్ అవుతుంది. ఎక్కడ పర్యావరణం? గిది వీళ్ళ పర్యావరణం ఇట్లుంటది. అంటే మూసీ నదిలో ఉన్న మట్టిని తీసేసి మూసీ నదిలో ఉన్న ప్రజల ఇల్లులను కూల్చేసి ఈడిట్లా ఒక గుంత ముందే సిమెంట్ తోని గుంత తయారు చేస్తారు. ఇట్లా సీకులు పెట్టి, మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా సీకులు పెట్టేసి ఒక చిన్న గుంత పెట్టి దాంట్లో మట్టి పోసి ఇట్లా పొట్టి పొట్టి చెట్లు పెడతారు. ఇదా 10 సంవత్సరాలైనా గానీ ఎక్కడుంది మరి పర్యావరణము? రిజువినేట్ అయిపోతుంది, పర్యావరణం పిచ్చి పిచ్చి లేచిపోతుంది, అసలు దిమాగ్ అసలు బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది అని అన్నారుగా. మరి పర్యావరణం ఏడవైంది? ఇదా పర్యావరణము? ఇదా మీ బ్యూటిఫికేషన్? ఇదా మీ నీళ్లు? దమ్ముంటే ఏ నాయకుడి దగ్గరైనా లేకపోతే ఏ అధికారి దగ్గరైనా దమ్ముంటే సబర్మతి నది నీళ్లు సాఫ్ అయినాయి, సబర్మతిలో పర్యావరణం ఏంటి రిజువినేట్ అయింది అని ప్రూవ్ చేసే దమ్ముంటే రమ్మనండి, వచ్చి నీళ్లు తాగమనండి, ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ గురించి చూపించమనండి. అసలు ఎక్కడున్న ఎన్వైరన్మెంట్ లేనే లేదు. ప్రజలారా మేల్కోండి, ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిద్దాం. ప్రజలందరికీ నమస్కారము. నేను ఇప్పుడు రైట్, ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం సబర్మతి సుందరీకరణ పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. దీనికోసం ఒక వ్యక్తి కూడా వీడియోలో చూపించినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? పూర్తి అప్డేట్స్ ఏంటి?
ప్రత్యేకంగా ఈ మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం పేరు ఏదైనప్పటికీ పేద ప్రజల ఇండ్లను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ఆది నుంచి కూడా కొనసాగుతోంది. ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలి, పేదల ఇండ్లను కూల్చాలి, ఇక్కడ ఆకాశ హార్మ్యాలను నిర్మించాలి, 1000 కోట్లు దండుకోవాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఒక వీడియో నెటిజన్ చిన్నపిల్లాడైనా సబర్మతి నదికి ఏదైతే గుజరాత్ లో ఉన్నటువంటి సబర్మతి నదిని సందర్శించాడు. అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ వీడియో పూర్తిగా చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక చిన్న పిల్లాడికి ఉన్నటువంటి మనస్తత్వం ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ కారణంగా కనీసం ఒక గ్లాస్ నీళ్లు కావచ్చు, ఒక బిందె నీళ్లు కూడా పూర్తిగా ప్రక్షాళన కాలేదు. ఆ నీళ్ళని కూడా కంపు కొట్టుకుపోతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి పేదల ఇండ్లను కూల్చి బ్యూటిఫికేషన్ చేపట్టారు. పెద్ద పెద్ద భవంతులను నిర్మించారు. అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కూడా కనీసం ఒక మాదిరిగా కూడా లేదంటూ తాను తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో తాను ప్రశ్నించినటువంటి ప్రశ్నలన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చురకలు అంటించి ఒక చెంపదెబ్బలాగా కొట్టినటువంటి పరిస్థితి మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది. ముందు నుంచి కూడా 1,50,000 కోట్లతో లేదంటే 5,000 కోట్లతో 6,000 కోట్లతో అంటూ కూడా గాంధీ సరోవర్ పేరిట చేస్తున్నటువంటి కుట్రల నేపథ్యంలో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతా ఉన్నాయి. కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసం కావచ్చు, నైట్ లైఫ్ అంటూ చేస్తున్నటువంటి ఆ అడ్డగోలు ఆరోపణలకు తాను ఒక చెంపపెట్ లాంటి సమాధానం అయితే ఈ వీడియోలో చూపించినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, ఆ పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే మూసీ ఈసా నదులకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి నగరవాసులు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతా ఉన్నాయి. మొదటి ఫేజ్ లోనే 7,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ను చేపడతామంటూ కూడా చెప్పారు. రెండో ఫేజ్ ఏంటి, మూడో ఫేజ్ ఏంటి, అక్కడ 4వ ఫేజ్ 5వ ఫేజ్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామన్న దానిపైన కూడా ఇండ్లను కూల్చకుండా కేవలం ఒక గజం స్థలం కూడా ఆక్రమించుకోకుండా ఎలా బ్యూటిఫికేషన్ చేయొచ్చు అనేది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపెట్టింది. దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ముందుంటుంది. పూర్తిగా ప్రాజెక్ట్ ను అడ్డుకోము, కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ప్రాజెక్టుకు సంబంధించి ఇండ్లను కూల్చకుండా అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించుకోకుండా బ్యూటిఫికేషన్ చేపట్టాలి, అందులో ఉన్నటువంటి నీళ్లను ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలంటూ కూడా చెప్పింది. ఈ వీడియోలో కూడా అదే స్పష్టమైన వైఖరితో ఒక నెటిజన్ కూడా చేపట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో, నీళ్లు కూడా పూర్తిగా కలుషితం అయిపోయి అక్కడ ఉన్నటువంటి కాంక్రీట్ జంగల్ గా మారినటువంటి సిచ్యువేషన్ ను చూపెట్టాడు. చిన్న చిన్న పూల మొక్కలు, చిన్న చిన్న మొక్కలను పెట్టి ఇలాంటి బ్యూటిఫికేషన్ చేపడతారా, ఈ ప్రాజెక్ట్ ను వ్యతిరేకిద్దామంటూ కూడా తాను చెప్పినటువంటి ఒక చిన్న పిల్లాడు కూడా చెప్పినటువంటి అర్థంగా చెప్పినటువంటి కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఇలాంటి జ్ఞానం లేదా అనే దానిపైన కూడా తాను మాట్లాడినటువంటి సందర్భం మనకైతే కనిపిస్తుంది. చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఒక మొండిగా ఒక పట్టుదలతో ఇలాంటి ప్రాజెక్టులను కేవలం పేదల ఇండ్లను టార్గెట్ చేస్తూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్స్ కూడా ఇప్పటికే 2వ రోజు నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతా ఉన్నాయి. మొన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రుల వ్యవహార శైలి కూడా అసెంబ్లీలో అదే మాదిరిగా కనిపించినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ నెటిజన్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయి రాష్ట్ర ఇటు హైదరాబాద్ వాసుల నుంచి కావచ్చు, మూసీ ఈసా నదుల పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే మరింత కొంత లభించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.